హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే పార్ట్నర్షిప్ టాపిక్ నేర్చుకుందాం. పార్ట్నర్షిప్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే మనకు ఇన్వెస్టింగ్ ఇచ్చి సేమ్ సేమ్ టైం ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సేమ్ టైం ఉన్నప్పుడు. ఓకేనా? ఓకే. ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చిండు? P and Q started a business investing 85,000 and 15,000 respectively. In what ratio the profit earned after 2 years be divided between P and Q respectively అన్నాడు. ఈ 2 years అనేది 2కి P and Qకి 2 years. ఓకేనా? మనకేమి ఇచ్చిండు? 85,000 ఇచ్చిండు. ఓకేనా? మనకు సేమ్ టైం ఉన్నప్పుడు ఇప్పుడు ఇది పీది ఎంత 85,000 ఇంటూ 12 వేసుకోవాలి. ఇన్వెస్టింగ్ ఇంటూ టైం వేసుకోవాలి. ఓకేనా? ఇది దేని పీది. నెక్స్ట్ క్యూది ఎంత ఇచ్చిండు మనకు 15,000 ఇంటూ 12. ఓకే సారీ 2 years అన్నాడు కదా, 2 years అంటే 24 months. ఇట్లా సేమ్ టైం ఇచ్చినప్పుడు మనం వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఇది కట్ అవుతుంది కదా. సేమ్ టైం ఇచ్చినప్పుడు వేసుకొని అవసరం లేదు. ఓకే, కానీ వేసిన ఇక్కడ. ఓకే, ఇంకేమన్నాడు? ప్రాఫిట్ ఎర్నడ్ రేషియో అడిగండి. మనకు రేషియో అడిగింది కాబట్టి మనం దీనిని కట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఈ 24 క్యాన్సిల్. సో సేమ్ టైం ఇచ్చినప్పుడు వేసుకొని అవసరం లేదు. ఓకే, ఈ 3 zeros క్యాన్సిల్. 5 1s 5 7s 5 3s. సో మనకు P2Q ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చింది? 17:3 వచ్చింది. ఓకేనా? సో మనకు ఆప్షన్లో 17:3 లేదు కాబట్టి ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ 17:3. మనకు సేమ్ టైం ఇచ్చినప్పుడు వేసుకొని అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ ఇన్వెస్టింగ్ వేసుకొని ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఆనంద్ అండ్ దీపక్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 22,500 and 35,000 respectively. Out of a total profit 13,800. మనకు వాడే ఇచ్చిండు, టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండు. దీపక్ షేర్ అని అడిగిండు. ఓకేనా? మనకు టైం ఇచ్చిన టైం ఇయ్యలేదు, 1 year 2 years. సో ఇయ్యనప్పుడు మనం 1 year అని అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ఆనంద్ అండ్ దీపక్ది ఇచ్చిండు. ఆనంద్ ఎంత ఇచ్చిండు? 22,500 ఇచ్చిండు. మనకు టైం ఇయ్యనప్పుడు 1 year అనుకోవాలి. ఓకేనా? ఈ అటు 12 ఇటు 12 వేసుకొని అవసరం లేదు. నెక్స్ట్ ఎంత ఇచ్చిండు? 35,000 దీపక్ది. ఓకేనా? టైం వేసుకున్న అటు ఇటు కట్ అవుతుంది. టైం ఏమి ఇవ్వకపోతే ఏమనుకోవాలి? 1 year అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. ఓకేనా? 5 4 20, 5 5 25, 5 7 35, 0, 5 9 45, 5 1 5, 5 4 20, 9:14 వచ్చింది. మనకు ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండు. టోటల్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఆనంద్దును దీపక్ది అన్నట్టు. ఓకేనా? ఆనంద్దును దీపక్ది అన్నట్టు. ఆనంద్ది దీపక్ది కలిపితే టోటల్ ప్రాఫిట్ అవుతుంది. సో మనకు 9 + 14 ఎంత అవుతుంది? 25. 14 24 23 అవుతుంది అది ఇది. సో 23 పార్ట్స్ ఉంది కదా, 23 పార్ట్స్కి మనకి ఎంత ఇచ్చిండు? టోటల్ ప్రాఫిట్ 13,800 ఇచ్చిండు. ఓకేనా? దీన్ని కొట్టి వేస్తే ఎంత అవుతుంది? 23లో 138 ఎప్పుడు పోతుంది? 6 3 6 18, 6 12 13. ఓకే, 6 టేబుల్లో పోతుంది. 23 1s
23 600 వచ్చింది. 1 పార్ట్‌కి మనకు 600 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏం అడిగిండు ఇప్పుడు? దీపక్ షేర్ అడిగిండు. దీపక్‌ది. ఓకేనా? మనకు 1 పార్ట్‌కి 600 వచ్చింది. ఇప్పుడు మనకు దీపక్‌ది ఎన్ని పార్ట్స్? 14 పార్ట్స్. సో, 14 పార్ట్స్ అంటే 14 ఇంటూ 600 చేయాలి. 14 ఆర్ల 2 జీరోస్, 4 ఆర్ల 24, 2 అరెక్కం 6, 8400. ఓకేనా? దీపక్ షేర్ ఎంత? ఇప్పుడు 8400 అన్నట్టు. ఓకేనా? టోటల్ టైం ఇచ్చినప్పుడు వేసుకోనవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనం 2 కలిపితే వచ్చిందే టోటల్ ప్రాఫిట్ మనకు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు? ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 35,000, ఏది 35,000, ఇది 45,000, ఇది 55,000 respectively. Respective shares of ABC in annual profit 40,500 ఇచ్చిండు. ఓకేనా? మనకు టైం ఇచ్చిండు యాన్యువల్ అన్నాడు. యాన్యువల్ అంటే 1 ఇయర్. సో టైం వేసుకోనవసరం లేదు. సో మనం ఏబిసి ఎంత ఇచ్చిండు? 35,000, నెక్స్ట్ 45,000, నెక్స్ట్ 55,000. ఓకేనా? యాన్యువల్ అన్నాడు. ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 12 వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే కట్ అయిపోతుంది. ఓకేనా? ఏది కట్ అయినా ఇప్పుడు ఈ 3 వాటిలలో కట్ అయిపోవాలి. ఓకేనా? ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్ క్యాన్సల్. ఓకేనా? 5 ఏళ్ళ 35, 5 9 45, 5 ఎక్కం 5 ఎక్కం. ఓకేనా? మనకు 7:9:11 వచ్చింది ఏబిసిది. మనకి ఇంకేమి ఇచ్చిండు? యాన్యువల్ ప్రాఫిట్ ఇచ్చిండు ఏబిసిది. ఏబిసి యాన్యువల్ ప్రాఫిట్ ఎంత? 7 + 9 + 11 ఎంత అవుతుంది? 11 + 9 20. 27 పార్ట్స్కి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 27 పార్ట్స్కి యాన్యువల్ది 40,500 ఇచ్చిండు. ఓకేనా? ఇది కొట్టి వేయచ్చా? 3 9 27, 3 ఎక్క 3, ఇంకెంత ఉంది? 10, 3 3 9, 3 5 15, 2 జీరోస్. నెక్స్ట్ 9 టేబుల్, 9 ఎక్క 9, 9 ఎక్క 9, 9 5 45, 1500 వచ్చింది. 1 పార్ట్‌కి 1500. ఓకేనా? 1 పార్ట్‌కి 1500. కానీ మనల్ని ఏమడిగిండు? ఇప్పుడు ఏమడిగిండు? రెస్పెక్టివ్ షేర్స్ ఆఫ్ ఏబిసి షేర్స్ అడిగిండు. ఏబిసిది 1 పార్ట్‌కి 1500. ఇప్పుడు మనకు ఏది ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 7 × 1500. 17 ఏళ్ళ 105, 105 00. ఓకేనా? బీది. నెక్స్ట్ బీది ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 9 × 1500. 15 9 135 00. నెక్స్ట్ సిది ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 11 × 1500 ఎంత అవుతుంది? 00516. ఓకేనా? ఇట్లా 11 × 15, 11 తోటి మల్టిప్లై చేయడం ఈజీ కదా. ఈ మిగతా నెంబరు లాస్ట్కి వేసుకొని ఈ 2 కౌంట్ చేసి మిడిల్లో వేయాలి. 5 + 1 165. ఓకేనా? సో ఏబిసి షేర్స్ ఎంత? మనకు 10,500, 13,500, 16,500. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. ఓకేనా? అర్థమైందా? ఇవి ఈక్వల్ టైమ్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ టైమ్స్ ఇయ్యనప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే? ఈక్వల్ టైమ్స్ ఇచ్చినప్పుడు వేసుకోనవసరం లేదు. వేసుకున్నా అటు ఇటు కట్ అయిపోతుంది. ఓకే? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? రీనా అండ్ షాలు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. Reena invests 35,000 for 8 months.
and Shalu invest 42,000 for 10 months. Out of your profit 31,570 రీనా షేర్ అడిగిండు. ఓకేనా, ఇది డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఏమి ఇచ్చిండు మనకు రీనాది ఏమి ఇచ్చిండు మనకు 35,000 8 months అన్నాడు. ఓకేనా, ఇలా డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు మనం టైం వేసుకోవాలి. 35,000 ఇంటూ 8. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు, మనకు ఎన్ని ఇయర్స్ ఇయ్యలేదు కాబట్టి మనం 1 year అనుకోవాలని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, షాలు 42,000 10 months. 42,000 10 months. ఓకేనా, అప్పుడు మనం కొట్టివేయాలి. డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ వేసుకోవాలి టైం పీరియడ్. ఓకేనా, ఇప్పుడు కొట్టివేయండి. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సల్. నెక్స్ట్ 5 2 10, 5 1 35, 7 ఎక్కం 7 6 42. నెక్స్ట్ 2 ఎక్కం 2 4, 2 2 2 3. సో మనకు 2:3 అని వచ్చింది. 2:3 వచ్చింది. ఓకేనా, మనకి ఇంకా ఏమి ఇచ్చిండు, టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండు. టోటల్ ప్రాఫిట్ అంటే ఏంటిది, మనకు ఈ ప్రాఫిట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ అవుతుంది. సో 2 + 3 ఎంత, 5 partsకి ఇచ్చిండు. 5 partsకి ఎంత ఇచ్చిండు మనకు 31,500 ఇచ్చిండు. 31,570 ఇచ్చిండు. అప్పుడు 1 partకి ఎంత అవుతుంది మనకు 5. 5 1 5 6 30, 5 3 15, 5 ఎక్కం 5 ఎక్కం 5 4 20, 6314 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం అడిగిండు మనకు, రీనా షేర్ అడిగిండు. రీనాది ఎన్ని పార్ట్స్, 2 parts. సో 2 partsకి ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 partsకి ఎంత, 2 4 8, 2 ఎక్కం 2, 2 3 6, 6 1 12. సో 12,628 అనేది మనకు రీనా పార్ట్. ఓకేనా, రీనా షేర్ అన్నట్టు. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th one ఏమిచ్చిండు, కమల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 9,000. ఆఫ్టర్ 5 months సమీర్ జాయిన్డ్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 8,000. If at end of the year they earn a profit 6,970, then what will be the share of Samir in the profit అన్నాడు. ఇక్కడ మనకు చూసిరా, ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year అంటే 1 yearకి ఇచ్చిండు. మనకు కమల్ స్టార్ట్ చేసిండు. ఆఫ్టర్ 5 months సమీర్ జాయిన్ అయ్యిండు. అంటే కమల్ది మనం ఎన్ని అనుకోవాలి, ఎండ్ ఆఫ్ 1 year అన్నాడు కాబట్టి 12 months అనుకోవాలి కమల్ది. ఓకేనా, కమల్ది 12 months అనుకోవాలి. కమల్ది ఎంత ఇన్వెస్టింగ్ చేసిండు, 9,000 ఇంటూ 12 అనుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎవరు, సమీర్ ఏమన్నాడు, ఆఫ్టర్ 5 months తర్వాత జాయిన్ అయ్యిండు. అంటే ఇవి 12 కదా, 12కి వెళ్ళి 5 తీసేస్తే ఎంత, 12 - 5 ఎంత, ఆఫ్టర్ 5 అన్నాడు కాబట్టి 12 - 5 చేయాలి. అంటే 7 months. 7 ఇంటూ 8,000 ఇలా వేసుకోవాలి. ఓకేనా, ఆఫ్టర్ 5 months అంటే ఇక్కడ 1 year అన్నాడు కాబట్టి 12 వేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ వేసుకొని ఆఫ్టర్ 5 months అంటే అందులోకి వెళ్ళి తీసేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకు కొట్టివేయండి. 3 zeros 3 zeros క్యాన్సల్. 4 2 8, 4 3 12. నెక్స్ట్ అంతే, 9 3 27, 7 14. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండు. సో టోటల్ ప్రాఫిట్ అంటే ఏంటిది, మనకు 27 parts ప్లస్ 14 parts. ఎన్ని పార్ట్స్ అవుతుంది మనకు, 27 37 41 parts ఉంది. 41 partsకి మనకి ఎంత ఇచ్చిండు,
6970 ఇచ్చిండు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వన్ పార్ట్కి చూసుకోవాలి, వన్ పార్ట్కి ఎంత అవుతుందో. 41 వన్ జా 41, 41 వన్ జా 41, 69లోకి వెళ్ళి 41 పోతే ఎంత, 8 2 280 228 ఉంది, 287 ఎప్పుడు వస్తుంది మనకు, 7 జా చేసినాం అనుకో, 41 7 జా ఎన్నాళ్ళు 20, సో 7 జా వస్తుంది, 7 జీరోకి జీరోకి. ఓకే, వన్ పార్ట్కి 170 వచ్చింది. మనకి ఏం అడిగింది ఇప్పుడు, సమీర్ పార్ట్ అడిగిండు. సమీర్ ఎంత మనకు 14 పార్ట్స్, సమీర్ది ఎంత 14 పార్ట్స్. 14 పార్ట్స్ అంటే ఏం చేయాలి, 14 ఇంటూ 170 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 17 14 ఎన్నాళ్ళు 28, 6 7 1 8 6 12 13 2380 వచ్చింది. ఓకేనా. మనకు సమీర్ పార్ట్ ఎంత, 2380 అనేది మనకు ఆన్సర్, సమీర్ పార్ట్. ఓకేనా. ఇట్లా డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా వేసుకోవాలి, ఈక్వల్ టైమ్స్ ఇచ్చినప్పుడు సేమ్ వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు మనకు, సిమ్రాన్ స్టార్టెడ్ ఏ సాఫ్ట్వేర్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 50,000. After 6 months, Nanda started her with a capital of 80,000. After 3 years, they earned a profit of 24,500. What was the Simran's share in the profit అని అడిగిండు. మనకి ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ 3 years అన్నాడు. సో 3 years తోటి చూసుకోవాలి మనకు, సిమ్రాన్ నంద. సో సిమ్రాన్ నంద, మనకు సిమ్రాన్ ఎంత ఇన్వెస్ట్ చేసిండు, 50,000. మనకు 3 years అన్నాడు కాబట్టి 3 yearsకి ఎన్ని మంత్స్, 12 ముళ్ళ 36. నెక్స్ట్ నంద ఎప్పుడు జాయిన్ అయ్యిండు మనకు, ఆఫ్టర్ 6 months తర్వాత జాయిన్ అయ్యిండు, ఆఫ్టర్ 6. సో ఇంట్లోకి వెళ్ళి 36లోకి వెళ్ళి 6 తీసేయాలి, అప్పుడు ఎన్ని మంత్స్ ఉంటుంది, 30 months. 30 months ఇంటూ ఎంత ఇన్వెస్ట్ చేసిండు నంద, 80,000. సో 80,000 వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కొట్టివేయండి, ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros క్యాన్సిల్, 5 ఎక్క 5 ఆర్ల, 6 ఎక్క 6 ఆర్ల, 2 ముళ్ళ 2 నల్ల, ఎంత వచ్చింది మనకు, 3:4 వచ్చింది. ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చిండు, టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండు. ప్రాఫిట్ అంటే ఇది ఎంత, 7 parts. 7 partsకి మనకి ఎంత, 7 partsకి ఎంత ఇచ్చిండు మనకు, 24,500 ఇచ్చిండు. మనం 1 partకి ఎంత, ఎడెక్కం 7 మూళ్ళ 21, 7 5ల 35, 00. 1 partకి 3,500 వచ్చింది. మనకు సిమ్రాన్ షేర్ అడిగిండు, సిమ్రాన్ది ఎన్ని పార్ట్స్, 3 parts. సో 3 ఇంటూ 3 partsకి 3 ఇంటూ 3,500 ఎంత అవుతుంది, 2 zeros. 5 ముళ్ళ 15, 3 ముళ్ళ 9 10, 105, 10,500. మనకు ఆప్షన్లు ఉందా 10,500, లేదు, నన్ ఆఫ్ దిస్ అనేది ఆప్షన్. ఓకేనా. 10,500 ఇలా చేయండి. మనం చూసుకోవాలి, అన్నిటికీ 1 year అనుకోవద్దు, మనకు ఇస్తాడు 3 years 2 years అనేది, దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే. ఈ పార్ట్నర్షిప్ పార్ట్ 1 ఈ ప్రాబ్లమ్స్, పార్ట్ 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంకా. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.